భారతదేశంలో ఇటీవల ఎన్నికల సంఘం నిర్వహించిన అనేక రాష్ట్రాల పార్లమెంటు ఎన్నికలలో అనేక అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసనలో ఆయన మాట్లాడుతూ పదే పదే ఎన్నికల సంఘంపై ఆరోపణలు వస్తున్నా ఎన్నికల సంఘం స్పందించకపోవడం దారుణమన్నారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనేకసార్లు ప్రశ్నించినప్పటికీ బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు లోపల బయట సమాధానం చెప్పుకోలేక సభను వాయిదా వేసుకుంటున్నారని జేటీ ఆరోపించారు. రామచంద్రమూర్తి సీనియర్ సిటిజన్ విశాఖపట్నం. ఈ రోజుల్లో ఎలక్షన్స్ అంటే గతంలో ఎంతో ఉత్సాహంగా ఉండేవారు. అటువంటిది ఎలక్షన్ అనేసరికి ప్రతి ఒక్కరూ కూడా భయపడిపోతున్నారు. ఎందుచేత ఈ ఈవీఎంలు ప్రవేశపెట్టారు భారతదేశంలో. ఈవీఎంలు ప్రవేశపెట్టిన తర్వాత ఎవరికి ఓటు వేశారో కూడా తెలియని పరిస్థితుల్లో వచ్చింది. ఎందుకంటే పోటీ పెరిగిపోతూ ఉంది. అందుచేత ఈ ఈవీఎంల వల్ల ఏమవుతుంది అంటే ఈవీఎంలు నొక్కిది ఒకరు, ఓటింగ్ శాతం పెరిగేది ఒకరు. ఎందుచేతంటే ఓటింగ్ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో 100 ఓట్లు పడ్డాయని ఇసరికి అక్కడ లెక్కింపు ఓట్లు చూసరికి 1000 ఓట్లు లెక్కింపులో వస్తున్నాయి. ఇదంతా ఎలాగొస్తున్నాయండి? ఈవీఎంలు ట్యాంపర్ చేసి అప్పటికప్పుడు కాకుండా ఇంత మునుపడ్డే ఉదయం కౌంటింగ్ అయితే, ఉదయం ఎలక్షన్ అయితే సాయంకాలం రిజల్ట్స్ వచ్చింది. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత నెల రోజులు తీసుకెళ్ళిపోయి ఆ గొడవలో పడేస్తున్నారు. అయినా సరే దాన్ని ట్యాంపరింగ్ అలా చేస్తున్నప్పుడు అందులో కరెంటు వైర్ల మీద అలాగే నడుస్తున్నా ఉండడం వల్ల దానికి డిపాజిట్లు రాని వాడికి కూడా ఈనాడు విపరీతమైన మెజారిటీతో గెలుస్తున్నాడు ఈ ఈవీఎం వల్ల. ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఎన్నికల ఓట్ల చోరీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ బయట కూడా ప్రస్తావించిన అంశంలో ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించే ఒక సంస్థ సక్రమంగా నిబంధనలు పాటించకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్ కానీ, పీవీ ప్లాట్ స్లిప్పులు కానీ, తర్వాత డిజిటలైజేషన్గా ఇవ్వకుండా, ఓటుకి ఆధార్ అనుసంధానం చేయకుండా వందలాది వేలాది ఓట్లలో యాడ్ చేస్తూ 0 నెంబర్ డోర్ నెంబర్ ప్రకారంగా మిస్యూజ్ చేస్తున్న అంశాల మీద ఆయన చర్చకు తీసుకొచ్చిన సందర్భంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి మరీ ముఖ్యంగా విశాఖపట్నం నుంచి కూడా దీని మీద ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎన్నికల సంస్థ అవినీతి అక్రమాలకు పాల్పడేటట్టు అయితే కనుక వాటి మీద చర్య తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు. Audio Jungle.